రాజకీయాలు ఎటెటు తిరుగుతున్నాయో మన లీడర్ సాబులు ఏం చేస్తుర్రో పబ్లిక్కు అస్సలు సమజైతలేదు. అసెంబ్లీ మీటింగ్లల్లో అసలు ముచ్చట్లు పక్కకు పెట్టి అవసరం లేని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటుర్రు. పద్దు లెక్కలు ఎటుపోయినాయో పథకాల ముచ్చట్లు ఎటుపోయినాయో మొత్తం లడ్డూలడాయే నడుస్తుంది. ఆఖరికి ఇగో మన లీడర్ సాబులు ఏం చేసిర్రో మీరే చూడుర్రి. ఏం లొల్లి ఏం కథ ఎటెటో తిరుగుతున్నాయి ఏపీ అసెంబ్లీల లీడర్ల ముచ్చట్లు. ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాలకి ఇగ్గినట్టు చేసిండ్రు. అసలు ఏమైందంటే 3-4 వద్దుల సంది మండలిల సర్కారోళ్లకు పంకపార్టీలకు నడమ లడ్డు కల్తీ మీద లడాయి నడుస్తుంది. అట్లాగా లడాయి ముదిరి పాక అనబడ్డది. ఇప్పుడు పంకపార్టీ లీడర్లు ఎంకన్న పటాలు పట్టుకొని మీటింగులకు పోయిండ్రు. గాయంతే సైకిల్ పార్టీ వాళ్ళంతా ఈయన లేచిండ్రు. ఇక చూడరి పైసల మంత్రి పయ్యావుల సార్ అయితే బగ్గుము అన్నాడు. ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. చెవులకు పెట్టుకున్న పీకెలు తీసేసి బల్లకేసి కొట్టిండు సారు. కాళ్లకు చెప్పులు వేసుకొని ఎంకన్న పోటువోలు పట్టుకొని మండలి మీటింగ్లకు వచ్చిండ్రని ప్యాన్ పార్టీ వాళ్ళ మీద కూటమి లీడర్లు అంతా గట్టిగానే గరమైండ్రు. వెంటనే ఓ మీటింగ్ పెట్టుకొని అంత కలిసి మైకుల ముంగటికి వచ్చిండ్రు. పువ్వు పార్టీ వాళ్ళు అయితే అంతల్నే ముచ్చట ఢిల్లీ పెదవాసులకు కూడా చేరేసిండ్రట. ఎంకన్న పేరు మీద రాజకీయం చేస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఇక అది అట్లుంటే ఎంకన్నకి ఎటువంటి అపచారం చేయలేదు, చెప్పులు వేసుకోలేదు, అంత కావాలని చేస్తుండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు పంకపార్టీ వాళ్ళు. చెప్పులు వేసుకోలేదు. వాళ్ళు చూపెడుతున్న ఫోటో ఏంటంటే ఏదైతే అవస్థకు వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ దేవదేవుని ఫోటో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరే ముందు తీసుకొని చెప్పులు ఇప్పి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫోటోలు. గట్ల అయింది అన్నాడు బొత్స సారు. ఇదొకటే కాదు, ముఖ్యమంత్రి సారు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు అన్నట్టు పోటువోలు చూపించిండ్రు. గిట్ల 2 దిక్కుల నడమ పంచాది ఇంగిత ముదిరింది. అన్యమగానే రాజకీయాలకు దేవుళ్ళ నీటికి తీసుకుపోతుండ్రు. ఇదేం మంచిగా లేదన్నట్టు నారాజు అవుతుండ్రు పబ్లిక్. అసెంబ్లీలో పద్దు లెక్కల మీద మాట్లాడుండ్రి, పథకాల గురించి మాట్లాడుకోండ్రి, పబ్లిక్ కి ఏమిస్తారో చెప్పుండ్రి, కానీ ఇదేం కిరికిరి అని ఇంగింతమంది గుసకొస్తుండ్రు.